మీ గ్రాండ్ చిల్డ్రన్ తో మీ ఫేవరెట్ పాస్ట్? ఆల్ ద కిడ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎంటర్టైన్ చేస్తుంటారు. ఈ కోవిడ్ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో వాళ్ళే కనుక లేకపోతే నాకు చాలా చాలా బోర్ ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళు నాతోటి ఎంతగా ఇంటరాక్ట్ అయ్యి నాతోటి చాలా విషయాలు వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. ఇన్ఫాక్ట్ వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను కూడా, అలాగే వాళ్ళకి చాలా నేర్పాను కూడా. అండ్ నేను ఒకటి విన్నాను, వాళ్ళు మిమ్మల్ని భయ్యా అని పిలుస్తారు. అవును, ఎవరు చెప్పారు? ఇంటి విషయాలు మీకు ఎవరు చెప్పారు? యూత్ అంటే దానికోసం, నా ఇమేజ్ కోసంగా వాళ్ళ చేత తాతయ్య అనిపించుకోవడం ఇష్టం లేక కాదు, అదేం కాదు. వాళ్ళకే ఏంటో భయ్యా భయ్యా అని పిలిచేవాళ్ళు. ఆ పెద్ద అమ్మాయి భయ్యా అని పిలిచింది కదా, నెక్స్ట్ కూడా అది కూడా భయ్యా అనేది. ఇప్పుడు టోటల్ బుడ్డది ఉంది చిన్నది, అది కూడా భయ్యా భయ్యా అంటుంది అది. సో నాకు భయ్యా కదమ్మా తాత అని నోటి దాకా వచ్చి భయ్యా బాగానే ఉంది, మన ఇమేజ్ కి మ్యాచ్ అవుతుంది చెప్పేసి అలాగా వదిలేసాను. భయ్యా నాకు కంఫర్టబుల్ గా ఉంది ఆ యూత్ ఇమేజ్. అమేజింగ్. సో నెక్స్ట్ క్వశ్చన్, సురేఖ గారికి మీ మీద కోపం వచ్చినప్పుడు ఎలా టాకిల్ చేస్తారు? చైతు ఎలాగా మేనేజ్ చేస్తాడు? నాగ చైతన్య కాదు, నువ్వు కోపడినప్పుడు ఎలా మేనేజ్ చేస్తాడు? హెల్మెట్ పెట్టుకుని ఇలా పెట్టుకుని నువ్వు ఏదైనా ఇసిరేస్తుంటే అలా మేనేజ్ చేస్తాడు? అయ్యో అబ్బో, నేను ఎప్పుడు కోపం వస్తుందా? వస్తుంది సార్. సురేఖ గారికి రాదు కదా, రాదు. లేకపోతే మీరు చాలా పర్ఫెక్ట్, అందుకే రాదు. మీరు అలా మాత్రం లేదు, నిజంగానే కోపం వచ్చే మనిషి కాదు, అన్ని సర్దుకుపోతుంటుంది. కోపం వస్తే ఎలా ఉంటుందో నేను ఇంతగా చూడలేదు. థ్యాంక్ గాడ్. రియల్లీ వావ్. అప్పుడు నేనైతే నేర్చుకోవాలి. నిద్రపోతున్నప్పుడు దిండు మొహం వేసుకుంటూ నొక్కేదే మొగేళ్ళ. నెక్స్ట్ క్వశ్చన్, మీ బకెట్ లిస్ట్ లో మీరు ఇంకా చేయని వన్ థింగ్ చెప్పండి. వన్ థింగ్ చెప్పంటే ఫ్రాంక్లీ నథింగ్. ఎందుకంటే నాది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఏముంటుంది ఇంతకంటే అని అనిపిస్తుంది. కానీ ఎస్, సంథింగ్ ఉంది. అది నా ఆటోబయోగ్రఫీ రాసుకోవాలని. ఎందుకంటే ఎన్నో విషయాలు ఇంకా అన్ఫోల్డ్ చేయాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి విషయాలు ఎంతో మందికి చెప్పాలి, తెలియచెప్పాలి. దాన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవ్వచ్చు, కొంతమంది మోటివేట్ అవ్వచ్చు. ఆ రకంగా 10 మందికి ఉపయోగపడేలాగా నా బుక్ నేను రాయగలిగితే చాలా బాగుంటుంది. అది ఒక్కటి నా విష్. అండ్ ఆ డే త్వరలో వస్తుంది, రావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సార్. ఆటోబయోగ్రఫీ ఈజ్ అబ్బా, ఐ కెన్ ఇమాజిన్. ఆ బుక్ కవర్ ఇప్పుడు నా కళ్ళ ముందు వస్తుంది. డిజైన్ చేయి సమంత, వీలు ఉంటే నువ్వేమన్నా హెల్ప్ చేయొచ్చు కదా. ప్లీజ్ నన్ను ఎంప్లాయ్ చేయండి. నాకు ఆల్రెడీ కనిపిస్తుంది. స్టార్టింగ్ లో యూజ్ చేసే 6 కామన్ యాక్రోనిమ్స్ చెప్పండి. LOL, ROFL, MIK, missing in action. MIK. Okay. And then 143. Yeah, 143. ఆ రోజు కాదు ఇది. మీకేమైనా తెలుసా? మీరు ఎక్కువ వాడుతుంటారేమో అనుకుంటాను. చైతు మీరు? లేదు సార్, పెళ్ళైన తర్వాత అవన్నీ కట్ అయిపోతుంది సార్. డిన్నర్ కి ఏం కావాలి, లంచ్ కి ఏం కావాలి, అంతే. 143 మిస్ అయిపోయి 40 ఏళ్ళు పైన అయిపోయింది. అందులో గుర్తురాలగా అదే